లక్షల కోట్ల రూపాయలు అప్పు తెస్తాను తల్లి, మాకైతే రూపాయి వస్తాడు అల్లకెళ్ళి. సో ఏమన్నా మీరు కనుకరించి మా పైన దయచూపదలుచుకుంటే రేవంత్ రెడ్డి లాంటి ఒక ఆ చేతగాని ముఖ్యమంత్రిని దించేసే మార్గం ఉంటే మాకు ఆ మార్గం చెప్పురి, అది ప్రధానంగా కోరుతాను. ఇంకోటి, ఒకవేళ తప్పదు ఈ ముఖ్యమంత్రి ఉండాల్సి వస్తే మాకు 6 గ్యారెంటీలు ఎట్లయితే అమలవుతాయో అది ఏ రకంగా అమలు చేయొచ్చో మా అన్నగారికి అమరాబాద్ పులికి తెలివని నేర్పిరి. మరి మా అన్న ఏం కోరిక కోరుకుంటున్నా అది తెలియదు. బంగారం పెట్టి నేను కోరుకుంటాను, నిలువెత్తు బంగారం పెట్టిన అమరాబాద్ పులి ఉంటే ఉండదే పీక్ తప్పికరి, కానీ మా బతుకులు మాత్రం నాశనం చేయకుండా ఆయన చేతుల మీద ఆనం కాకుండా మరి మాకు ఇవ్వాలన్న పథకాలు ఒంటిపైన వేసుకొని తిరుగుతాను, ఏది కూడా వీకిచ్చింది ఏం లేదు. సో భవిష్యత్తులోనైనా మమ్మల్ని జర కాపాడే ప్రయత్నం కానీ ఆ తల్లిని కోరుకుంటా ఉన్నాను నేను ప్రజలందరి తరపున. ఇక రేపు రాస్తారు, ఇక పొడుగు ఉంటుంది ఒక్కొక్కరి రాతలు, రేపు మాట్లాడదాం. సీఎం తులాభారం 68 కిలోలట. సమ్మక్కకు రేవంత్ మొక్కులు చెల్లించడం ఏమని? మందిని ముంచిన తల్లి, బాగా ముంచిన వాళ్ళ బతుకులో బాగా మన్ను పోసిన, నీ పైన ఒట్టేసి వాళ్ళ నోట్ల మన్ను పోసిన అంటే నువ్వు కోరికలు తీర్చే తల్లి కాబట్టి నీ పైన ఒట్టేస్తే ఇక నేను రుణమాఫీ చేస్తారనుకొని నమ్మించి గొంతు కోసిన వాళ్ళ తల్లి అని చెప్పేసి మరి అన్న మొక్కునుడేమో నా డౌట్ అయితే అట్లున్నది.